బాట ఒక్కొక్క వెళ్ళి ఉంటే వచ్చింది పట్టుకొస్తున్నాం భద్రంగా ఎక్కి కింద కింద కళ్యాణ చాళుక్యులు కట్టించిన కోట చూసుకోవచ్చు. రాతి కట్టడాలు ఫ్రెండ్స్ ఎట్లున్నాయి అప్పటివి. ఫ్రెండ్స్ ఈ గుంత అయితే రీసెంట్గానే దోగింటారు, దొంగన కొడుకులు గుప్త నీళ్ళ కోసం దోగింటారు. గుడి అయితే ఉంది. విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ బావి ఉంది, పురాతనమైన బావి. నీళ్ళు కూడా ఉన్నాయి. అరే గుట్ట మీద నీళ్ళు ఎట్లా వచ్చినాయి బాయా? ఇంత గుట్ట మీద అసలు ఇంత పెద్ద గుట్ట మీద నీళ్ళు ఎట్లా వచ్చింటాయి ఫ్రెండ్స్ ఈ బావిలా. ఫ్రెండ్స్ ఆడుకోవాలి మనం. ఇంతకుముందు అక్కడ పోయినాం దారి లేక మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు ఇంకో దారి నుంచి వెళ్దాం. ఫైనల్గా అయితే వచ్చేసినాం కోట పైకి. పాన్గల్ కోట మెట్లెక్కిపోవాలి ఇక పైకి. వచ్చేసినాం ఫ్రెండ్స్. అసలు ఎంత పైకి ఉందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుందని. వీడియో అయితే మస్తు వచ్చింది. ఇదే అన్నమాట కోట, కళ్యాణ చాణక్యులు కట్టించిన కోట అన్నమాట ఇది. కానీ అడ్వెంచర్ అయితే ఒక లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వనపర్తి దగ్గరలో ఉన్న పాన్గల్ కోటకు అయితే వెళ్తున్నాం. దీని 11-12వ శతాబ్దంలో కళ్యాణ చాణక్యులు నిర్మించారట. అక్కడ అప్పట్లో యుద్ధానికి ఉపయోగించిన ఫిరంగులు ఉన్నాయట, మీకు చూపిస్తాము. లారీ అక్కడ నుంచి వచ్చింది. పెబ్బేర్ అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. పెబ్బేర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి వనపర్తి రూట్ లో వెళ్ళాలి మనం. ఇట్లా స్ట్రేట్ పోతే వనపర్తి వస్తుంది ఫ్రెండ్స్. కంచిరాపల్లి నుంచి రైట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే దగ్గర అవుతుందంట. అక్కడ అడిగినాం కంచిరాపల్లిలో తెలిసిన అతను ఉంటే. సో కంచిరాపల్లి నుంచి అయితే వెళ్తున్నాం మనం. ఇప్పుడే పోతున్నాం మేము కూడా. శ్రీకుమార్ మాకు దారి చూపిస్తున్నాడు. దారి చూపించాలంటే గట్స్ ఉండాలి. గట్స్ మా లోపల చాలా ఎక్కువ ఉన్నాయి. హాయ్ మామా. దగ్గర వచ్చినాం ఫ్రెండ్స్. దగ్గర వచ్చినాము. ఒక 6 కిలోమీటర్లు ఉంటది. శ్రీకుమార్ మా కరోళ్ళు ఏమేమో మాట్లాడాలి. ఎంత దూరం ఉంది ఇంకా? 8.3 8 కిలోలున్నారా? కొత్తపేట ఫ్రెండ్స్. కొత్తపేట నుంచి లెఫ్ట్ కు తీసుకున్నాం. అన్నయ్య మధుసూదన్ రెడ్డి లెఫ్ట్ తీసుకొని చక్కగా గుసాయిస్తున్నాం ఫ్రెండ్స్. చక్కగా గుసాయించాలి. ఆ మంచిగా ముట్టవాలి. చక్కగా గుసాయిస్తే మాకు పాన్గల్ కోట వస్తుంది. చక్కగా గుసాయించు. సీదా గుసాయిస్తే వస్తుందా కోట? ఏడ దాపెట్టినావు కోటని? కోటను దాపెట్టినట్టున్నావు. ఆ గుట్టల మీదకోవాలనా? పాన్గల్ దగ్గర వచ్చినాం ఫ్రెండ్స్. వెదర్ అయితే మస్తు ఉండే. మేము పోయిన రోజు మస్తు అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అదే గుట్ట ఇప్పుడు మనం ఎక్కబోయేది. కనిపిస్తుందా లాస్ట్ లో? అక్కడ దాకా ఎక్కుతాం మనం. ఇక ఎండకు జర్నీ చేసి అలసిపోయినాం అని చెప్పేసి ఇక కూల్ డ్రింక్ తాగడానికి అయితే తాగినాం. పాన్గల్లో కూల్ డ్రింక్ తాగి మళ్ళా స్టార్ట్ అయితే అయిదాం. బాబు ఎంత మా గ్లాసా? పాన్గల్ వచ్చినాం ఫ్రెండ్స్. మధ్య తాగి కోటపైకి అయితే వెళ్దాం మనం. అన్నా నాకు లెమన్ ఇయ్యానా? ఇవాళ ఏదన్నదా అని నేను లెమనే తాగుతా. పాన్గల్ ఊర్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటదంట కోట. దెంగింది బాగా. మొత్తం కొండలే ఫ్రెండ్స్. ఇక్కడ కొండలే ఉన్నాయి అన్ని. బండ గుట్ట నుంచి దొల్లుకుంటూ వచ్చి పడ్డదా అని చెప్పు. నిన్న సాయంత్రం పడ్డదా నువ్వు? పాన్గల్ నుంచి కొంచెం దూరం వచ్చాక ఇక్కడ అయితే బాలపీర్ల దర్గా అని రోడ్ ఉంటది ఫ్రెండ్స్. ఆ దర్గా కాంచే మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని కొద్దిగా దూరం వెళ్ళాక ఆ దర్గా అయితే ఉంటుంది. బాట ఒక్కొక్క వెళ్ళి ఉంటే భద్రంగా ఎక్కి
కింద కింద పడేసిండు ఫ్రెండ్స్. అద్దం విరిగిపోయా బండి కింద పడేసిండు, అద్దం విరిగిపోయిందంట. లేపు పైకి లేపు, విరిగిపోయింది. లేపు ఏం చేస్తావు? బండికి ఏమైందా నీకేమైందా చూడు. భద్రాంగికి అంటే కింద వేసిండు ఫ్రెండ్స్. లేపు లేపు అవతల తోలుకు వచ్చిండు. లేపు నేను ఆడికి అంటనే ఉన్నా. అవతల ఏమన్నా పోయినా ఏం పోయలే, అద్దం ఒకటి కాలు ఇరకబడ్డది దాంట్లో. బాగా పెట్టుకొని ఇట్ట తోలుకొచ్చి దెంగిడుసుడు బాగా. అద్దం ఇరిగిపోయింది ఫ్రెండ్స్. ఇగో దీన్ని ఇరకబడ్డది నా కాలు. అది కథ. అందుకే పడ్డది, లేకుంటే పడదు. కాలు కింద పెడుతుంటే బండి కింద పడ్డది ఫ్రెండ్స్. ఇంకా జరుగుతుంటే అప్పుడప్పుడు మామూలే. అద్దం విరిగిపోయింది. ఏమైలేదు, ఎవరికి ఏమైలేదు. కొంచెం చిన్న దెబ్బ అయింది రాజేష్ కి. మేము కింద పడ్డామని కాదు ఫ్రెండ్స్, మేము కింద పడితే చూడకుండా పోయిండు శ్రీకుమార్ అయితే. కోటపైకి వెళ్తున్నాం మళ్ళా మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆపేదే లేదు. అంతా బాగానే కానీ కింద పడితే కూడా చూడకుండా పోయినా బజ్జి. మేము కింద పడ్డాము, అతను పోతూనే ఉన్నాడు, ఆగుతూనే లేడు ఫ్రెండ్స్. ఆగిండు. ఇదేంది మొత్తం అడవే ఉంది. బాట మంచిగా ఉంటది అనుకున్నా, ఇట్లా ఉంది ఇది. దామరోడు ఉంటుంది అనుకున్నా, ఏదట్టే అనుకున్నా. నిన్నట్లాగానే ఉంది ఇది, కంప కంప. వాళ్ళు బాగానే పోతున్నారు, ఆటోలు గీటోలు పోయినాయి. అదో మొత్తం గుట్ట మధ్యలో అడవి ఉంది ఫ్రెండ్స్. అడవిలోనే పోతున్నాం చూడండి. ఇది నిన్న పోయిన దానికన్నా డేంజర్ అనిపిస్తుంది నాకైతే. కోట అంటే ఏదో రోడ్డు పక్కల ఉంటది అనుకున్నాం ఫ్రెండ్స్, ఇదేమో అడవిలో ఉంది. చాలా దూరం వచ్చాం ఇప్పటికే. కొండలే. శ్రీకుమార్ ఏమో పోతూనే ఉన్నాడు, కోట అయితే ఇంకా వస్తలేదు. మళ్ళీ అడుగుదాం మళ్ళీ ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళు ఇట్లా వస్తారని తెలియదు మనకి. అట్లానా? నిధుల కోసం కూడా వస్తారా ఇక్కడ? గుప్త నిధుల కోసం వస్తారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ నెలే నిధుల కోసం వచ్చినట్టున్నారు. మమ్మల్ని ఆపి అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్లేస్లలో వెళ్ళినప్పుడు. వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తా, పర్మిషన్ తీసుకోండి, పోవద్దండి అట్లా పైకి అని అంటున్నారు. చాలా దూరం ఉందంట. దానికన్నా ఇది చాలా ఉంది అడ్వెంచర్. ఇంత దూరం ఉంటుంది అనుకోలే అసలు. ఏం దర్గా ఇది? దర్గా ఫ్రెండ్స్, అడవిలో పాన్గల్ కోట దగ్గరలో ఈ దర్గా ఉంటుంది. దర్గా అన్నమాట ఇది. ఇంతసేపు అడవిలో ట్రావెల్ చేస్తే ఇప్పుడు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ గోడలు. ఇది ఎంట్రన్స్ అంట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఇంకా 1.5 కిలోమీటర్ ఉంటది అంట. వచ్చినాం ఫ్రెండ్స్ ఫైనల్ గా కోట దగ్గరికి. ఇంకా లోపలికి వెళ్ళాలంట ఫ్రెండ్స్ మెల్లగా అని. మొత్తం రాతి కట్టడాలే ఫ్రెండ్స్. మొత్తం గ్రానైట్ రాయితోనే కట్టారు కోట గోడలు. ఇది జస్ట్ ఎంట్రన్స్ అంట. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి మనం. కళ్యాణ చాళుక్యులు కట్టించిన కోట చూసుకోవచ్చు. రాతి కట్టడాలు ఫ్రెండ్స్ ఎట్లున్నాయి అప్పటివి. అప్పటి రాతి కట్టడాలు ఇవి మొత్తం. దానికన్నా అడ్వెంచర్ ఉంది ఇది. ఇది ఎంట్రన్స్ కదా? ఎంట్రన్స్ ఇది. ఇంకా లోపలికి ఇంకా ఉందంట. చూడండి ఫ్రెండ్స్, పురాతన కాలానికి సంబంధించిన శిల్పాలు అయితే ఎక్కడ పడేసినట్టు అక్కడే అట్లాగే ఉన్నాయి, చూసుకోవచ్చు. గుడిసెల్ ఫ్రెండ్స్, ఒకప్పుడు దీంట్లోనే సిపాయిలు ఉండేవాళ్ళంట. చూసుకోవచ్చు మొత్తం మొత్తం కూలిపోయినాయి. చిన్న చిన్న గుడిసెల్లాగా మట్టితో కట్టినవి.
శిథిలావస్థకు చేరినవి. మొత్తం శిథిలం అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్ శిల్పాలు ఎలా ఉన్నాయి. ఇది మరి గుర్రమో సింహమో మాకైతే అర్థమైతలేదు. మీరైతే కామెంట్ లో చెప్పండి. గుర్రం దర్గా అంట ఫ్రెండ్స్, చిన్నపాటి దర్గా. అడ్వెంచర్ అంటే ఇది ఫ్రెండ్స్. అసలు వామ్మో ఎంత లోపలికి ఉందంటే ఈ కోట. నేను నార్మల్గా దగ్గరనే ఉంటుందిలే, పైకి బళ్ళు పోతాయి అనుకున్నా. ఇది అంత అడవి ఉంటుంది అనుకోలే అసలు. ఇంకో అప్పటి మట్టితోనే కట్టిన కట్టడాలు శిథిలావస్థలకు పడిపోయినాయి. అసలు మొత్తం అడవే ఫ్రెండ్స్. ఒక్కరైతే రావద్దండి, ఓ 4-5 ఉంటే రండి ఫ్రెండ్స్. మొత్తం అడవే, చాలా డేంజర్గా ఉంది. మేము బాగానే ధైర్యంగా పోతున్నాం కానీ పిచ్చలు ప్యాక్ అవుతున్నాయి ఫ్రెండ్స్ లోపల. ఎక్కడి నుంచి ఏ జంతువు వస్తుందో అని చెప్పేసి. రాయితోనే కట్టిండ్రు అప్పట్లో, ఏం లేదు. కోట గోడలు ఇవి, కోట గోడలు బద్దలు కోట. చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫారెస్టే. చిన్న రోడ్ ఉంది, ఆ రోడ్ లోనే వెళ్తున్నాం మనం. మొత్తం ఎటు చూసినా మొత్తం చెట్లే, ఫారెస్ట్. ఇది ఇంకో ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి కోట అయితే మనకు దగ్గర అవుతుంది. ఇంకా మొత్తం పైన కొండలే ఉన్నాయి. ఇప్పుడు ఆ కొండలు ఎక్కాలి మనం. ఇక్కడ కనిపిస్తున్నా ఫ్రెండ్స్ అదంతా కోటనే పైన. ముగ్గురు రాయకడ మాకు పైన ముగ్గురు కనిపించారు ఫ్రెండ్స్. పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం వాళ్ళు కనిపిస్తారో కనిపించారో. ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్స్. అక్కడ 2 బైకులు ఉన్నాయి, ఈడ 2 బైకులు ఉన్నాయి. చూడ్డానికి అయితే వచ్చినట్టున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది బాయ్ అనుకుంటా. బాయ్, ఇది కిందికి ఏదో దారి ఉన్నట్టుంది ఫ్రెండ్స్. బాయ్ అనుకున్నాం, ఇదే పైకి దారి అనుకుంటా ఫ్రెండ్స్. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలో కూడా అర్థం అయితే లేదు. నడిచినట్ట మంది. ఇదేనా దారి? ఇట్లా ఉంది ఇది. ఈ అమ్మ కోట అంటే ఏదో అందంగా ఊహించుకున్నా ఫ్రెండ్స్. ఇదేమో మొత్తం రాళ్ళు గుట్టలు కొండలే ఉండయి. దానికన్నా డేంజర్ ఉంది ఫ్రెండ్స్ ఇది. ఓ కొడుక, మళ్ళీ వేసుకోవాలి పెయిన్ కిల్లర్లు. అరే ఇక్కడ ఆంజనేయుని బొమ్మ ఉంది ఫ్రెండ్స్, రాయికి, పెద్ద రాయికి. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో చెక్కిరు అనుకుంటా ఇది. ఇదే నడిచిన నిన్నది బాగుంది, ఈరోజు బాగుంది. ట్రెక్కింగ్ ఈరోజు బాగానే ఉంది కానీ కింద దింకది. వీళ్ళే ఫ్రెండ్స్ అప్పుడు రాజులు అనుకుంటా. రాము లొకేషన్ తీద్దామా ఒకటి అనుకుంటా, పేర్లు రాసిండు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొత్తం ఊరు కనిపిస్తుంది, చూసుకోవచ్చు. వాబ్బా ఒక్కడు ఏముంది ఇది జరు. ఇదే ఫ్రెండ్స్, కిందికి వెళ్ళి చూపించిన వ్యూ. ఇది పైకి వెళ్ళి ఇంకా చాలా పైకి ఉంది. వస్తుందిగా మొత్తం 1 కూడా కనిపించేటట్టుంది. ఇంత పైకి ఎట్లా రాళ్ళు ఎత్తుకొచ్చింటారు ఆ కొడుకులు అప్పట్లో రాజులు. అసలు వామ్మో ఎంత పైకి ఉంది కోట. ఇక్కడ ముందర ఉంది ఇంకా బాట. మస్తుంది ఫ్రెండ్స్. కట్టే ఉండండి వర్తు వర్మ వర్తు. ఇక్కడ చూడండి, ఇగో ఎంఎస్ మోడల్ మహారాజా అంట. ఈ కోట కట్టించిన యువరాజు అయి ఉంటాడు. కొడుకు నూకొచ్చి పోనంటే పేర్లు రాసిపోయిండ్రు ఫ్రెండ్స్. మీకు చెప్పడం మర్చిపోయినా, మొత్తం 7 ఎంట్రెన్స్లు అంట, 7 ముఖద్వారాలంట. ఇది 4వ ముఖద్వారం. మనం ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా 3 ముఖద్వారాలు దాటి కోట లోపలికి అయితే వెళ్ళాలి. మస్తు. అయినా పెయింట్ డబ్బాలు వీడికి ఎందుకు తెచ్చుకున్నారు బాయ్? ఇంత కినియాలు ఇక్కడ బాగుంది
పురాతనమైన బావి, నీళ్ళు కూడా ఉన్నాయి. అరే గుట్ట మీద నీళ్ళు ఎట్లా వచ్చినాయి భయ? ఇంత గుట్ట మీద అసలు ఈ బావిలో నీళ్ళు ఎట్లా వచ్చింటాయి అని. అవు భయ, ఇంత పెద్ద గుట్ట మీద నీళ్ళు ఎట్లా వస్తాయి ఇంతకు? ఇంత పెద్ద గుట్ట మీద నీళ్ళు ఎట్లా వచ్చింటాయి ఫ్రెండ్స్ ఈ బావిలో. ఒక మిస్టరీ. రోడ్డు మీద నుంచి అయితే చాలా పైకి వచ్చినాం మేము. వాటర్ అయితే ఉన్నాయి. అవి ఎంత లోపలికి దాని నీళ్ళు ఎట్లా వస్తాయి భయ? అవు కదా, రావు. అసలు షాక్ అవుతారు మా వాళ్ళు చూసి. ఇదేదో గుంతలాకుంది, దీనిలో ఏముండేమో. ఇది ఏందనుకున్నావు? స్విమ్మింగ్ పూలా? ఈ రూములు మా చిన్న చిన్న రూమ్లు సిపాయిలకి. ఇంకా పైకి ఉందంట ఫ్రెండ్స్. ఈ గుంత అయితే రీసెంట్గానే దోగింటారు దొంగన కొడుకులు. గుప్త నీళ్ళ కోసం దోగింటారు నాకు తెలిసి. ఇంకా అంతే ఉంటుంది, ఎందుకు దోగుతారు ఇంత పైన వచ్చి. గుప్త నిధులకు దోగినట్టున్నది ఫ్రెండ్స్. ఆడుకోవాలి మనం. ఇంతకుముందు అక్కడ పోయినాం, దారి లేక మళ్ళీ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు ఇంకో దారి నుంచి వెళ్దాం. ఆడికి పైన పోవాలా, ఆడనే ఉందంట రాని మన టార్గెట్. మొత్తం పాతకాలం పిల్లర్లు చూసుకోవచ్చు. అసలు ఎట్లా చెక్కింటారు అప్పటోళ్ళు. ఈడ కూడా దోగిండ్రు, గుప్త నిధుల కోసమే దోగుతారు. ఎంత దోగిండ్రు చూడండి. అసలు వస్తుంది పంప. ఇంత అడ్వెంచరా మరి ఫ్రెండ్స్. ఈడ రాళ్ళ మధ్యలో ఒక గుడి అయితే ఉంది, దేవిగట్టు అంట గుడి. ఇక్కడ గుడి అయితే ఉంది. విగ్రహాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. పలగొట్టిండ్రు ఎవరో చెత్త నా కొడుకులు. గుట్ట మీద మొత్తం కోతులే ఉన్నాయి ఫ్రెండ్స్. అవేమో మమ్మల్నే చూస్తున్నాయి. మేము పోవాలా వద్దా అని భయపడుతూ చూస్తున్నాం. దారిలోనే ఎట్లా పోదాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే వచ్చినాం ఫ్రెండ్స్. అమ్మ ఇదే మొత్తం పైన. ఫైనల్గా అయితే వచ్చేసినాం కోట పైకి. పాన్గల్ కోట. ఆ మెట్లెక్కి పోవాలి ఇక పైకి. ఇప్పుడు కోట మొత్తం పైకి అయితే వెళ్తున్నాం. తీసుకురా. ఇంకా లాస్ట్ ఇదే పైనకి అన్నమాట. పైనుంచి వ్యూ చూపిస్తాను మీకు. పైకి పోతున్నాం కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత పైకి వచ్చామో. మొత్తం ఫారెస్ట్ ఇది, చాలా పైకి వచ్చాము. ఇదే లాస్ట్ ఎండింగ్ అన్నమాట ఈ కోటకు సంబంధించి. ఫిరంగి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్దాం. ఈ బండ మీద ఏమో చెక్కిరు ఫ్రెండ్స్. ఇది మొత్తం ఏదో లాంగ్వేజ్ ఉంది, మనకైతే అర్థం కాదు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్లీ అయితే కోట అంచుల వరకు అయితే వచ్చేసినాం పైకి. చూసుకోవచ్చు. ఇంకో వ్యూ మొత్తం కనిపిస్తుంది అసలు. ఇదే ఇంకా కోట లాస్ట్. ఇక ఇక్కడ దారి ఉంది, ఇట్లా పోందండి. రండి ఫ్రెండ్స్, పైన వరకు అయితే చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసినాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ పైకి. అసలు ఎంత పైకి ఉందంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుందని. వీడియో అయితే మస్తు వచ్చింది. ఇదే అన్నమాట కోట. కళ్యాణ చాణక్యులు కట్టించిన కోట అన్నమాట ఇది. కానీ అడ్వెంచర్ అయితే ఒక లెవెల్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే,
చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎటు చూసిన ఫారెస్టే. కింది నుంచి ఎంత పైకి వచ్చామో చూడు, చాలా పైకి వచ్చాం ఫ్రెండ్స్. మొత్తం మగదంతా పాన్గాలు, మొత్తం ఫారెస్ట్ చుట్టుముట్టు. మన బైక్ ఆ ఫారెస్ట్ లో నుంచి మొత్తం పైకి వచ్చేసినాం ఫ్రెండ్స్. కానీ ఇది చాలా డేంజర్ గా ఉంది ఫ్రెండ్స్, ఒక్కరిద్దరు అయితే రావద్దండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆ ఫిరంగి దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్, దగ్గర నుంచి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫిరంగి కాడికి పోతున్నాం, ఫిరంగి దగ్గరికి. చూడండి, దగ్గర నుంచి చూపిస్తా ఫిరంగి మీకు క్లియర్గా. ముగ్గురు యోధులు వెళ్తున్నారు. ఇది ఫిరంగి పెట్టడానికి కట్టిన గోడ అన్నమాట. ఏమన్నా యుద్ధాలు అట్లా జరిగినప్పుడు ఇక్కడ నుంచి అయితే కాల్చేవారంట ఆ ఫిరంగితోన. చూడండి ఫిరంగి ఎలా ఉందో ఫిరంగి. ఆ పైన ఉంటది, బట్ కిందకి దొబ్బారనమాట వేరే వాళ్ళు ఎవరో చెత్తనా కొడుకులు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫిరంగి. ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. అసలు ఇంత అడ్వెంచర్ ఉంటుందని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్, ఘోరంగా ఉంది అసలు. మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. షార్ట్ వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.